ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రమ్మ పికిల్స్ అంటే ఇంటి వంటకం, నిజమైన ఆంధ్ర రుచి. ఈ రోజు మనం ఇంట్లో చేసే స్పెషల్ ట్రెడిషనల్ ఐటమ్ గుమ్మడికాయ వడియాలు. చిన్నప్పుడు మన అమ్మతో కలిసి వరండాలో వడియాలు వేయడం గుర్తుందా? అదే మన చైల్డ్హుడ్ టేస్ట్ ని మీకోసం మళ్ళీ తీసుకొస్తున్నాం. గుమ్మడికాయ వడియాలు ఎలా తయారు చేస్తారు, ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు, ఎలా సన్ లో డ్రై చేస్తే పర్ఫెక్ట్ గా క్రిస్పీగా వేస్తారో అన్ని క్లియర్ గా మీకు చూపిస్తాము. మన అమ్మ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గా ట్రెడిషనల్ మెథడ్ లో ప్రిపరేషన్ చూపిస్తాం. మనము బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకునేది నేను చెప్తాను. ఇది ఇప్పుడు 6 కేజీల గుమ్మడికాయ తెచ్చి చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. అది కట్ చేసుకున్నాక ఒక రోజు ముందే ఇలా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా ఇలా మెత్తంగా పిసికేసేయాలి. పిసికేసిన తర్వాత ఒక కాటన్ గుడ్లో పతక్కన మూట కట్టేసేయాలి. మూట కట్టేసి ఒక పెద్ద మనకి ఇంట్లో ఎట్టా రోలు ఉంటుంది కదా, మూట కట్టేసి ఆ మూట మీద రోలు పెట్టేసామంటే రేపు తెల్లారి బాగా నీరంతా కిందకి దిగిపోయినప్పుడు ఎంతంత మినపప్పు వేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలి మళ్ళీ నేను రేపు పొద్దున చెప్తాను అంతా రెడీ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ గుమ్మడికాయని మనం నీళ్ళన్నీ దిగిపోయినాయి. ఇప్పుడు దీన్ని తీసి ఇట్లాగా వెడల్పుగా ఉన్న టబ్బులో వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో నేను కేజీ మినపప్పు నానబెట్టుకొని గట్టిగా ఇలా రుబ్బుకున్నాను అన్నమాట. ఇది కేజీ మినపప్పు. ఈ 1/2 కేజీ సగ్గుబియ్యము నైటే నేను నానబెట్టుకున్నా. ఈ ఒక్క సగ్గుబియ్యంకి 2 కప్పులు నీళ్లు పోసుకుంటే నీళ్లు మిగలకుండా దానికి కరెక్ట్గా మంచిగా నానిపోతాయి. ఈ సగ్గుబియ్యం కూడా ఈ గుమ్మడికాయ వడియాల్లోకి ఇది వేసేసుకోవాలి. దీంట్లో ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కరేపాకు, గుప్పిడి కరేపాకు, ఒక 100 గ్రాముల అల్లము, ఉప్పు, ఒక 100 గ్రాముల జీలకర్ర అన్నీ వేసి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నాను. గుమ్మడికాయ పిసికేటప్పుడే దాంట్లో ఉప్పు పసుపు వేస్తా, కానీ మనకి అది సరిపోదు. ఇప్పుడు మినపప్పు సగ్గుబియ్యం అన్నీ వేస్తాం కదా, సరిపోదు. దానికి ఇప్పుడు ఒక 2 స్పూన్లు సాల్ట్ నేను వేస్తున్నా. ఇది వేసేసి బాగా అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకొని అప్పుడు చిన్న చిన్నగా మనకి ఎంత మోయిన్లో కావాలో అంత ఎండలో ఒక క్లాత్ తడిపి వేసుకొని ఆ క్లాత్ మీద చిన్న చిన్నగా వడియాలు పెట్టుకోవాలి. ఈ బాగా ఒక రోజంతా ఎండినాక ఆ ఒక్కరోజు కూడా క్లాత్ మీద నుంచి తీయకుండా బాగా ఎండబెట్టుకొని 2వ రోజు తీసి మళ్ళీ ఒక పెద్ద బేషన్లో కానీ ఆరబెట్టుకుంటే ఇది ఏదన్నా పప్పు కూరలో, ఏదన్నా సాంబారు లేదా ఏదన్నా రసం పెట్టుకున్నా కానీ ఈ గాన వేయించుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. చూసారు కదా ఫ్యామిలీ మెంబర్స్, ఈ వడియాలలో మన ఇంటి ప్రేమ ఉంది, మన విలేజ్ స్టైల్ ఉంది. ఫ్రై చేసినప్పుడు సూపర్ గా ప్లఫీ అయి క్రిస్పీగా ఉంటుంది. రైస్ తో టేస్ట్ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది. 100% హోమ్ మేడ్, నో కెమికల్స్, ప్యూర్ ట్రెడిషనల్ సన్ డ్రైడ్ మెథడ్. మీకోసం ఫ్రెష్ బ్యాచ్ ప్రిపేర్ చేస్తున్నాము. నచ్చితే ఆర్డర్ కన్ఫర్మ్ చేయడానికి డైరెక్ట్ మీ ఇంటికి డెలివరీ చేస్తాము. మీ నమ్మకం మాకు చాలా ముఖ్యం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐకాన్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలు మా ఫ్యామిలీ మెంబర్స్ కి.